ఆగస్టు 8, 9, 10 తారీఖులలో వృషభ రాశి వారు మీ ఇంట్లోకి ఒక కొత్త వ్యక్తి రాబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి వల్ల మీ దశ మారబోతూ ఉంది. అయితే ఆగస్టు 8, 9, 10 తారీఖులలో వృషభ రాశి వారు మీ ఇంట్లోకి ఏ శక్తి ఏ ఒక్క వ్యక్తి. నమస్కారం అండి అందరికీ. మనలో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే డబ్బు నిలవకపోవటం, అలానే ఇక రకరకాల చెప్పుకోలేని పర్సనల్ సమస్యలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఇలాంటి ప్రతి సమస్యకి ఒక మంచి గురువు గారు ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మాకు తెలిసినటువంటి కొంతమంది కూడా మీరు ఏవైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీ సమస్య మొన్న తీరిపోయింది కదా ఎలా అని అడిగినప్పుడు వారికి నేను సజెస్ట్ చేస్తానన్నమాట. సో అలానే నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. వారు మీకు ఏ సమస్యలు వచ్చినా తప్పకుండా మీ జాతకం చూసి మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలానే ఎక్కువగా డబ్బుని కూడా తీసుకోరండి. జాతకం చెప్పడానికి కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మీకుండే సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే సకల సమస్యలకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా వారు చూపించగలుగుతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. వీరి సెల్ నెంబర్ వచ్చేసి 7989522212. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం 100% కూడా చేయబడును. రాబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి వల్ల మీకు జరిగేటటువంటి శుభ మరియు అశుభ ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. వృషభ రాశి వారి ఇంట్లోకి ఏ ఒక్క వ్యక్తి వల్ల వీరి దశ మారుతుంది, వారి ఇంట్లోకి ఎవరు వస్తారో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ సమయంలో మీకు రాహువు యొక్క అనుగ్రహంతో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడటం కానీ, లేదా వివాహంలో ఆటంకాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించుకోవటం కానీ, వివాహం ఇన్ని రోజుల నుండి మీరు ఒక వివాహం అవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నారో ఆ వివాహం అనేది ఈ సమయంలో కావటం కానీ, తద్వారా మీ దశ అనేది మారిపోవటం కానీ జరుగుతుందన్నమాట. మీ చుట్టూ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వృషభ రాశి వారు మీకంటూ ఉన్న కొన్ని సమస్యలు కావచ్చు, అలానే మీకంటూ ఉన్నటువంటి కొన్ని రకాల బాధలు కావచ్చు, ఈ సమయంలో వాటి నుండి మీరు విముక్తిని పొందబోతూ ఉన్నారు. వృషభ రాశి వారు మీ జీవితంలో ఎన్నో ఆటంకాలు కావచ్చు, లేదా ఎన్నో సమస్యలు కావచ్చు, ఇప్పటి వరకు మీరు వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ఉన్నారు. గతంలో మీరు చేసినటువంటి పొరపాట్లు కావచ్చు, తెలుసో తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు శని దోషం అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఈ శని దోషం వల్ల మీ జాతకంలో ఏవైతే సమస్యలు ఏర్పడి ఉన్నాయో వాటిని మీరు తొలగించుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే ఆ యొక్క దోషాల నుండి మీరు ప్రస్తుతమైతే మీ జీవితంలో నుండి కష్టాలను మరియు సమస్యలను తొలగించుకోబోతూ ఉన్నారు. అంతేకాకుండా మీ జీవితంలో కానీ, మీ చుట్టూ జరుగుతున్నటువంటి సమస్యలకి కానీ మీరు పరిష్కార మార్గాన్ని వెతుకుతూ ఉంటారన్నమాట. ఎప్పుడెప్పుడు పరిష్కారం లభిస్తుంది, ఎప్పుడు మా జీవితంలో మేము స్థిరపడతాము అనే ఆలోచనతో ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉంటారు. అలా మీరు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండటం వల్ల మీకు దైవానుగ్రహం కలిగి మీ జీవితం అనేది చాలా అద్భుతంగా, చాలా చక్కగా మారిపోతుందన్నమాట. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వీరు ఎదుర్కొని ధైర్యంగా నిలబడేటటువంటి వ్యక్తులు. ఈ వృషభ రాశి వారికి ధైర్యం చాలా ఎక్కువ. చిన్నప్పటి నుండి కష్టపడే తత్వం చాలా ఉంది. అలానే వీరు కష్టపడి ఒక స్థాయిలో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ స్థాయికి చేరుకునే వరకు కూడా వీరు నిద్రపోరన్నమాట. వీరు ఎలా ఏదైనా ఒక కష్టం ఎదురయ్యింది అంటే ఆ కష్టాన్ని ఖచ్చితంగా కూడా వీరు ఎదుర్కొనేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. కష్టజీవులు, చాలా చాలా కష్టజీవులు.
కష్టపడుతూనే ఉంటారు. నిరంతరం కూడా వీరు శ్రమ పడుతూనే ఉంటారు. ఏ రోజు కూడా ఖాళీగా ఉండటానికి ఇష్టపడరు. ఒక వ్యక్తిని వీరు ఇష్టపడినా, ఒక వ్యక్తిని వీరు నమ్మినా ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వమ్ము అనేది చెయ్యరు. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే ఆ నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయరన్నమాట. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచితనం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచితనంతో పాటు అతి మంచితనం కూడా ఉంటుంది. ఈ అతి మంచితనమే వీరి జీవితంలో అత్యంత సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ రాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా మంచితనాన్ని ఎక్కువగా నమ్ముకొని ఉంటారు. అంటే ధర్మం అనేది ఒకటి ఉంది. ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే అనుకుంటే అది ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ధనస్సు రాశివారు, వృషభ రాశివారు మీ తెలివితేటలతో, మీకున్నటువంటి మంచితనంతో ఖచ్చితంగా కూడా మీరు అనుకున్నది అతి త్వరలోనే సాధిస్తారు. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను కూడా తొలగించుకుంటారు. తెలుసుకున్నారు కదా, వృషభ రాశి వారు వివాహ బంధంతో మీకు ఒక స్త్రీ మీ ఇంట్లోకి రాబోతూ ఉంది. అలానే వివాహం అయ్యే ఛాన్స్ అయితే, వివాహం కుదరక చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం చాలా ఎక్కువగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్